అమ్మ చౌదరి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? యూట్యూబర్స్, చిన్న చిన్న యూట్యూబర్స్ ఏది పడితే అది వాగకూడదా? స్కామర్స్ మాత్రం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు స్కామ్స్ చేసుకోవచ్చా? వాళ్ళు చాలా సేఫా? నువ్వు కూడా చిన్నగానే స్టార్ట్ చేసావు కదా యూట్యూబ్లోకి వచ్చినప్పుడు. ఇప్పుడు మిగతా వాళ్ళని చిల్లర యూట్యూబ్స్ అంటావా? ఫ్రెండ్స్, ఈ నందూస్ వరల్డ్ చేసిన స్కామ్స్ ఏంటి, కొత్తగా వచ్చిన సాక్ష్యాలేంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ చౌదరి ఏమంది వాళ్ళ గురించి, మిగతా యూట్యూబర్స్ని ఏమని బెదిరిస్తుంది, ఎంత చీప్గా మాట్లాడుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. అసలు స్టార్టింగ్ నుంచి ఈ నందూస్ వరల్డ్ మోసాలు ఏంటనేది బ్రీఫ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళు ఏంటంటే తమ ఫేమ్ని ఉపయోగించుకొని వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎంతో మందిని వీళ్ళు దీనిలోకి అంటే వీసా ఇప్పిస్తామని చెప్పి ఫేక్ వీసాలు ఇచ్చారనమాట. అంటే తమ దగ్గర కంపెనీలు లేకపోయినా సరే సిఓఎస్లు ఇప్పించి అక్కడికి వచ్చిన తర్వాత సరైన జాబ్స్ ఇవ్వకుండా ఎన్నో లక్షలు కోట్లు డబ్బులు వాళ్ళు కొట్టేశారు. కొత్తగా ఏంటంటే పాకిస్తాన్, గుజరాత్, రాజస్థాను అంటే వీళ్ళు మన తెలుగు వాళ్ళు ఒక్కడనే కాదు, మొత్తం కంట్రీ వైడ్గా పాన్ ఇండియా లాగా అనమాట, పాన్ వరల్డ్ కూడా. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారట. వాళ్ళ దగ్గర నుంచి అయితే చాలా ఎక్కువ. మన తెలుగు వాళ్ళ దగ్గర 20 లక్షల వరకు, 18 నుంచి 20 లక్షల వరకు తీసుకున్నారు. మిగతా రాష్ట్రాలు అంటే నార్త్ సైడ్ గుజరాత్, రాజస్థాన్ వాళ్ళ దగ్గర 40 లక్షల నుంచి 80 లక్షలు, పాకిస్తాను ఇంకా చాలా వరకు చాలా చాలా బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా. కర్ణాటకలో కూడా కేసు నమోదైంది. ప్రూఫ్లతో సహా పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళు అకౌంట్స్కి. అంటే వీళ్ళు ఎంత తెలివిగా తీసుకున్నారంటే డబ్బులు డైరెక్ట్గా తమ అకౌంట్లకు కాకుండా వాళ్ళ చుట్టాల అకౌంట్లకి, ఫ్రెండ్స్ అకౌంట్లకి డబ్బులు వేయమండం. వీళ్ళ అకౌంట్కి కూడా కొంత డబ్బులు వేశారు, అవి కూడా ప్రూఫ్స్ చూపిస్తున్నారు. పూర్తిగా డబ్బులు వేసే వరకు టచ్లో ఉండి తర్వాత ఫోన్లు తీయకపోవడం, వాళ్ళని కేసులు పెడదామని బెదిరించడం, ఇలా చేశారనమాట ఈ కపుల్. ఆ ఫోన్ కాల్స్లో ఎంత రెక్లెస్గా మాట్లాడుతుందంటే ఆవిడ, మేమేమి సోషల్ సర్వీస్ చెయ్యట్లేదు, బిజినెస్ చేసుకుంటున్నాం, మేమేమి మోసం చేయలేదు అన్నట్టు మాట్లాడుతుంది. డబ్బులు ఇచ్చేసి మోసపోతే మాదా తప్పు అంటుంది తిరిగి. మా ఆయన కంపెనీతో నాకేంటి సంబంధం, నన్ను అడుగుతారేంటి, నా ఫేమ్ని ఉపయోగించుకొని వ్యూస్ రాబట్టుకోవడానికి ఇదంతా చేస్తున్నారు, మమ్మల్ని కావాలని డిఫేమ్ చేస్తున్నారు అంటుంది. అంటే డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళ బాధ వీళ్ళకి అక్కర్లేదు, వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా అక్కర్లేదు. అంటే ఈ రోజుల్లో అంటే కలియుగం అంటారు కదా, అదే నడుస్తుంది. బాగా ఎవరు డబ్బులు స్కామ్ చేస్తే, ఎవరు డబ్బులు నొక్కేస్తే వాళ్ళనే గౌరవిస్తారు, వాళ్ళనే ఫాలో అవుతారు, వాళ్ళనే పెద్ద పెద్ద యూట్యూబర్స్ని చేస్తారు. ఇంతమంది రోడ్డు మీద పడిపోయినా సరే కొంతమంది ఉన్నారు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. అదే నాకు అర్థం అవట్లేదు. అంటే ఈ రోజుల్లో బాగా సక్సెస్ అవ్వాలంటే ఇలాగా అందరినీ మోసం చేయాలనే సందేహం వస్తుందన్నమాట. అంటే అందరికీ ఆ మెసేజ్ ఇస్తున్నారు అందరూ జనాలు కూడాను. ఇంకా ఏం చెప్తుందో చూడండి. మేము 350 మందికి వీసాలు ఇచ్చాం, అందులో ఎంతో కొంతమందికి ఇలా జరిగితే దానికి మేమేం చేస్తాం అంటుంది ఎంత దర్జాగా. కంగారు పడొద్దమ్మా, మోసం చేస్తే ఎప్పటికైనా కర్మ హిట్స్ అంటారు కదా, కర్మ ఇస్ బ్యాక్, ఎప్పటికైనా తగులుతుంది. అన్నీ బయటకొస్తాయి. నిజంగా నువ్వు మోసం చేయకపోతే ప్రూఫ్స్ ద్వారా ఏదో నన్ను కావాలని డిఫేమ్ చేస్తున్నారు, అక్కడి నుంచి ఇండియాకి వచ్చేసి అని వాళ్ళ మీద అంటున్నావు. అవి నువ్వు ప్రూఫ్స్ చూపించొచ్చు కదా, వాళ్ళు చూపిస్తున్నారు కదా ప్రూఫ్స్. నువ్వు చూపించొచ్చు కదా, వాళ్ళు మాకేమీ డబ్బులు వేయలేదు, మా అకౌంట్స్లో వాళ్ళే కావాలని మోసం చేసి కావాలని మమ్మల్ని డిఫేమ్ చేస్తున్నారని నువ్వు వాళ్ళ మీద ప్రూఫ్ చూపించొచ్చు కదా, నువ్వు నిజంగా నిజాయితీగా ఉంటే. పద్ధతికి ప్యాంటు షర్ట్ వేసినట్టు ఉన్నాడు ఈయన. కానీ అస్సలు ఇంత జరుగుతుంది, ఒక్క వీడియో కూడా బయట పెట్టలేదు. ఇతను అసలు అబ్స్కాండ్ అయిపోయినట్టే. ఇతను వచ్చి పైకొచ్చి నేను ఇలా చేయలేదు, ఇలా జరిగిందని చెప్తే నిజమే మనం నమ్ముతాం. ఇదేది లేకుండా ఎక్కడో పరారైపోయి మేము కావాలని చేయలేదు, మమ్మల్ని కావాలని ఇరికిస్తున్నారు. ఎవరికి అవసరం ఇంతమంది? అంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా మిమ్మల్ని ఇరికించేద్దాం అని చూస్తారా? వాళ్ళు డబ్బులు మోసపోలేదా, వాళ్ళు డబ్బులు పోలేదా, వాళ్ళని రోడ్డు మీద పడలేదా వాళ్ళు? ఇక్కడ ద డెస్టినీ అని కంపెనీ పెట్టి వీసాలు ఇప్పిస్తాం, ఇన్ని కంట్రీస్లో మాకు ఈ వీసా ఫెసిలిటీస్ ఇవ్వడానికి అంటే సిఓఎస్లు ఇప్పిస్తాం అని చెప్పి బోర్డు అది పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి డబ్బులు కలెక్ట్ చేశారు, అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. అయినా సరే బుకాయిస్తున్నారంటే ఏమనుకోవాలి? అసలు ఇలాంటి వాళ్ళ మీద ఇక్కడ ఇండియాలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం కాదు, అక్కడ లండన్లోనే ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్ అని ఉంటుంది కదా, దానికి వెళ్ళి వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తే లండన్లో శుభ్రంగా వీళ్ళకి ఏం లీగల్గా ఏం జరగాలనేది జరుగుతుంది. యూకేలో కనుక ఈ లీగల్గా వెళ్ళినట్టయితే ఆమె యూట్యూబ్ అకౌంట్ క్లోజ్ చేయమని చెప్పి గవర్నమెంట్ నుంచి వస్తుందన్నమాట. విక్టిమ్స్ నష్టాన్ని వాళ్ళ ఇన్నాళ్ళు పడిన మానసిక వేదనకు కూడా కంపెన్సేషన్ ఇప్పిస్తారు. ఇంచుమించు 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
తర్వాత ఇక్కడ ఇండియాలో చాలా కేసులు నమోదయ్యాయి. సజ్జనార్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. తెలంగాణ పోలీస్ కూడా స్కామర్స్‌ని నమ్మొద్దని వీళ్ళ ఫోటోస్‌ని కళ్ళ వరకు బ్లర్ చేసి రిలీజ్ చేశారు కూడా. ఇంత జరుగుతుంది. విక్టిమ్స్ సోషల్ మీడియాలోకి వస్తున్నారు. ప్రూఫ్స్‌తో సహా చూపెడుతున్నారు. పోలీస్ కేసులు పెడుతున్నారు ఇండియాలో. కానీ ఇంకా వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఇప్పటికీ ద డెస్టినీ అనే ఇదుంది కదా! కన్సల్టెన్సీ. అది ఇప్పటికీ ఆన్‌లోనే ఉందంట. ఇప్పటికీ రన్ అవుతుంది. రీసెంట్‌గా కూడా వీళ్ళు కొన్ని సీఓఎస్‌లు ఇచ్చారనేసి అంటున్నారు. వీళ్ళ గురించి రుజువులతో సహా బయటపడినా కూడా సోషల్ మీడియాలో ఎదురుదాడి, వెటకారంగా బూతులతో మాట్లాడడం. ఏదో ఒక లాయర్‌ని పెట్టుకొని, ఆవిడ ద్వారా వాళ్ళనేం చేయలేరు, వాళ్ళనేం పీకలేరు, వాళ్ళు సేఫ్‌గా ఉన్నారు. మీరు ఇలా వీడియోస్ చేసి సోషల్ మీడియాలోకొచ్చి కంప్లెయింట్ చేసిన విక్టిమ్స్ మీద కూడా మీ మీదే కేసులు పెడతాం అని బెదిరిస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కొంతమంది యూట్యూబర్స్ కూడా ఆవిడని సపోర్ట్ చేస్తున్నారు. చౌదరి ఆవిడ పేరేదో ఉంది. మీకు తెలిసే ఉంటుంది. ఆవిడేంటంటే ప్రశ్నించిన వాళ్ళనే తిడుతుందావిడ. చిల్లర యూట్యూబర్స్ అట. చిన్న యూట్యూబర్స్ ప్రశ్నించకూడదట. కేసులో పడితే వాళ్ళు తట్టుకోలేరట. ఈవిడైతే 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉందంట. ఈవిడ ఏదో ఆవిడకి నచ్చినట్టు అడుగుతుంది. ఆ చౌదరి వీడియోలో ఇంకేంటుందంటే, మీ గురించి చుట్టుపక్కల వాళ్ళు అనుకోరా అంటుంది. మా గురించి ఎందుకు అనుకుంటారు? ఏం తప్పు చేశామని? స్కామర్స్‌ని వదిలేసి ప్రశ్నించిన వాళ్ళని మీ గురించి అనుకోరా అంటే ఏంటర్థం? అంటే ఆవిడ ఏమన్నా డబ్బులు తీసుకొని మాట్లాడుతుందా అని నాకు డౌటొస్తుంది. అమ్మా చౌదరి, ఇంతమంది ప్రశ్నించబట్టే ఈ ఇష్యూ ఇప్పటి వరకైనా అందరికీ తెలిసింది. ఇంకా మోసపోబోయే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్.